హాయ్ గైస్, వెల్కమ్ టు ది లాజిక్ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏపీ 10th రిజల్ట్స్ గురించి డిస్కస్ చేద్దాము. రీసెంట్గా 10th స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో నెక్స్ట్ ఉంది మనకి రిజల్ట్స్ రిలీజ్ చేయటమే. సో మామూలుగా ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి 10th రిజల్ట్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఇంటర్ రిజల్ట్స్ వచ్చేసి మనకి ఏప్రిల్ సెకండ్ వీక్, అంటే ఏప్రిల్ 10th టు ఏప్రిల్ 15th లోపు మనకి ఇంటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. దీని మీద ఎగ్జాక్ట్ డేట్ అయితే రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేయగానే మన యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ అయితే పోస్ట్ చేస్తాను. అలాగే 10th రిజల్ట్స్ వచ్చేసరికి ఇప్పుడు మన కరెక్షన్ జరుగుతుంది. ఆ కరెక్షన్ కంప్లీట్ అవ్వగానే ఏప్రిల్ ఎండింగ్ కల్లా రిజల్ట్స్ ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ అనుకుంటున్నారు. ఏదన్నా కొంచెం లేట్ అవ్వటం అలా జరిగితే కనుక మే ఫస్ట్ వీక్లో కల్లా మన ఏపీ 10th రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. సో వచ్చిన ఆర్టికల్ గురించి ఒకసారి చూద్దాము. అలాగే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి మనబడి అని ఒక వెబ్సైట్ ఉండిద్ది. ఆ వెబ్సైట్‌లో మనం అప్డేట్స్ చెక్ చేసుకోవచ్చు. ఏవైతే గవర్నమెంట్ డేట్స్ రిలీజ్ చేస్తదో, ఆ డేట్స్‌ని ఎగ్జాక్ట్‌గా మనం ఈ వెబ్‌సైట్‌లో అయితే చెక్ చేసుకోవచ్చు. సో, అప్పుడప్పుడు ఈ మనబడి వెబ్‌సైట్‌ని చెక్ చేసుకుంటాను. సో, మనకొచ్చిన న్యూస్ ఆర్టికల్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. అయితే ఈ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం 7 రోజుల్లోగా పూర్తి చేసేలాగా పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసింది. మూల్యాంకనం ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈసారి రికార్డ్ స్థాయిలో వీలైనంత ముందుగానే ఫలితాలను వెల్లడించాలన్న యోచనలో ప్రభుత్వం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే 2025 ఏప్రిల్ నెలాఖరులోపే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కుదరకపోతే మే మొదటి వారంలో ఏపీఎస్ఎస్సీ రిజల్ట్స్ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎక్కువ మంది ఉపాధ్యాయులతో సకాలంలో మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి ఏపీ 10వ తరగతి ఫలితాలను వాట్సాప్ ద్వారా విడుదల చేసే విధంగా విద్యాశాఖ ప్లాన్ చేస్తున్నారు. అలాగే అధికార వెబ్సైట్ ద్వారా కూడా తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. సో చెప్తుంది ఏంటంటే, వీలైతే ఏప్రిల్ లాస్ట్ వీక్ కల్లా మన 10th రిజల్ట్స్ అయితే వస్తాయి. లేదా ఏదన్నా కొంచెం లేట్ అయితే, లైక్ ఇవాల్యుయేషన్ లేట్ అయినా, కరెక్షన్ లేట్ అయినా, వెరిఫికేషన్ ఏమైనా లేట్ అయినా, ఆ లేట్ అయిన దాని కొద్దీ మే ఫస్ట్ వీక్లో కల్లా రిలీజ్ చేస్తారు. మ్యాక్సిమం మే ఫస్ట్ వీక్ కల్లా ఏపీ 10th రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడానికి అధికారులు అయితే ట్రై చేస్తున్నారు. సో ఈసారి ఇంటర్ వాళ్ళలానే 10th వాళ్ళకి కూడా వాట్సాప్‌లో రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో స్టూడెంట్స్ దగ్గర నుండి, పేరెంట్స్ దగ్గర నుండి డేటా అనేది కలెక్ట్ చేసి వాళ్ళ మొబైల్ నెంబర్స్, పేరెంట్స్‌ది కానీ, స్టూడెంట్స్‌ది కానీ రిజల్ట్ రిలీజ్ చేసిన వెంటనే వాళ్ళ వాట్సాప్‌కి షార్ట్ మెమో లాగా ఏదైతే మార్క్స్ మెమో రిలీజ్ అయిద్దో ఆ మెమోని పీడిఎఫ్ రూపంలో సెండ్ చేద్దాం అనుకుంటున్నారు. ఫస్ట్ అయితే ఇంటర్ వాళ్ళకి అనుకున్నారు. ఇంటర్ వాళ్ళది అయిపోయిన వెంటనే 10th వాళ్ళకి కూడా సేమ్ ఫార్మాట్‌లో వాట్సాప్‌కి రిజల్ట్స్ వచ్చేలా చేద్దామని చెప్పి ఆఫీసర్స్ అనుకుంటున్నారనమాట. సో ఆల్మోస్ట్ మే ఫస్ట్ వీక్ కల్లా 10th రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.